ఇంటర్మీడియట్ ఫిజిక్స్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ క్లాసెస్ ఎవరెవరికి యూజ్ అవుతాయంటే ఏపీ తెలంగాణలో స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే ఏపీ తెలంగాణలో డిఎస్సి ఎగ్జామ్ రాసేవాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, అలాగే పీజీటీ ఫిజిక్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి యూజ్ అవుతుంది. నీట్ ఇంకా జేఈఈ మెయిన్స్ రాస్తారు కదా, వాళ్ళకి కూడా బేసిక్ లెవెల్లో యూజ్ అవుతుంది, డీప్గా కాదు. మన బేసిక్ లెవెల్లో ఈ క్లాసెస్ అయితే చెప్తున్నాను. ఇన్ ఫ్యూచర్లో డీప్గా కూడా స్టార్ట్ చేస్తాను, బట్ ప్రెజెంట్ అయితే ఇది బేసిక్ లెవెల్లో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే ఇంటర్మీడియట్ సిలబస్ ఉండే ప్రతి ఒక్కరికి ఈ క్లాసెస్ అయితే యూజ్ అవుతాయి. ఫిజిక్స్ గురించి హై లెవెల్లో హై స్టాండర్డ్ చదవాలనుకునే వాళ్ళకి కూడా ఈ క్లాసెస్ యూజ్ అవుతాయి. బేసిక్స్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా, ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ బేసిక్స్ నుంచే వెళ్ళాలి. సో వాళ్ళకు కూడా ఈ క్లాసెస్ అనేవి యూజ్ అవుతాయి. ఈ క్లాసెస్ నేను సిబిఎస్ఈ అలాగే ఎన్సీఈఆర్టీ సిలబస్ని బేస్ చేసుకొని చెప్తాను. ఇవి స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి. ఈ సిబిఎస్ఈ సిలబస్ నుంచి ఏ టాపిక్స్ అయితే రిమూవ్ చేశారో అవి స్టేట్ బోర్డులో ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో ఆ సిలబస్ని కూడా నేను యాడ్ చేసి ఈ క్లాసెస్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ వరల్డ్ అనే టాపిక్. ఇది మనకి సిబిఎస్ఈ సిలబస్ నుంచి తీసేశారు, బట్ ఏపీ తెలంగాణలో ఇది ఇంకా ఈ టాపిక్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సిబిఎస్ఈ వాళ్ళు ఎందుకు తీసేశారంటే వీటి నుంచి ఎక్కడ మనకి క్వశ్చన్స్ రావట్లేదు. అండ్ నీట్లో కానీ లేదా స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ నుంచి కానీ ఈ సిలబస్ నుంచి మనకి ఈ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ రావట్లేదు. ఇంకెందుకు పిల్లలకి సిలబస్ బర్డెన్ తగ్గుద్ది కదా అని తీసేశారు. బట్ ఏపీ తెలంగాణలో ఇదైతే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ లేకపోయినా కానీ ఇది మనకి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనం ఒక సబ్జెక్ట్ గురించి నేర్చుకుందాం అనుకునేటప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని లో లెవెల్ నుంచే మనం నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. మనకి ఫిజిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఫిజిక్స్లో ఉండే బేసిక్ టాపిక్స్ ఏంటి అనేది మనకి ఫిజికల్ వరల్డ్ అనే టాపిక్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ ఫిజికల్ వరల్డ్ మనకి ఏం చెప్తుందంటే ఫిజిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫిజిక్స్లో ఉండే బేసిక్ పాయింట్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసలు మనకి ఫిజిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, సైన్స్లో ఒక పార్ట్, సైన్స్లో ఒక బ్రాంచే కదా ఫిజిక్స్. సైన్స్లో ఏమేమి ఉంటాయి, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. బయాలజీ అంటే బోటనీ, జువాలజీ, ఇవి మనకి సైన్స్ నుంచి వచ్చాయి. అందుకే మనం ముందు సైన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సైన్స్ అంటే ఏంటంటే సైంటియా అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందే ఈ సైన్స్. సైన్స్ని మనం ఏమంటామంటే సైంటియా అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే టు నో లేదా నాలెడ్జ్ అని. మనం సైన్స్ని ఎందుకు యూజ్ చేస్తాం, నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి, అసలు ఏముంది ఏం లేదు అని తెలుసుకోవడానికి, టు నో తెలుసుకోవడానికే కదా ఈ సైన్స్ మనకి ఉపయోగపడుతుంది. అందుకే ఈ సైంటియా అనే వర్డ్ నుంచి సైన్స్ అనే టర్మ్ని తీసుకున్నాం. తర్వాత ఫిజిక్స్ అనేది ఫ్యూసిస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నాం. ఈ ఫ్యూసిస్ అంటే ఏంటంటే నేచర్. మనకి ఫిజిక్స్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మన చుట్టూ ఉండే యూనివర్సు, మన చుట్టూ ఉండే నేచరు ఏదైతే ఉందో వాటి గురించే కదా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందుకే ఈ ఫిజిక్స్ అనే టర్మ్ని ఫ్యూసిస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నాం. ఆ మీనింగ్ వచ్చేలాగా, నేచర్ అనే మీనింగ్ వచ్చేలాగా ఫిజిక్స్ అనే టర్మ్ని తీసుకున్నాం. అయితే ఈ ఫిజిక్స్ మనకి మెయిన్గా దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే మేటర్, ఎనర్జీ, స్పేస్ అండ్ టైం, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీటి మధ్య ఉండే రిలేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇదే మనకి ఫిజిక్స్లో మెయిన్ పాయింట్. ఫిజిక్స్ అనేది చాలా పెద్ద టాపిక్. దీన్ని ఒకేసారి నేర్చుకోవడం కొంచెం కష్టం అవుతుంది. అందుకే దీన్ని 2 డొమైన్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఏంటంటే మ్యాక్రోస్కోపిక్ డొమైన్, ఇంకొకటి మైక్రోస్కోపిక్ డొమైన్. మ్యాక్రోస్కోపిక్ డొమైన్ అంటే దానిని మనం క్లాసికల్ ఫిజిక్స్ అని కూడా అంటాం. అయితే ఈ మ్యాక్రో అంటే ఏంటి, మనకి పెద్ద అని కదా, పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద వస్తువులు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని మనం మైక్రోస్కోపిక్ డొమైన్ అని అంటాం. దీనినే మనం క్లాసికల్ ఫిజిక్స్ అని కూడా అంటాం. అయితే ఈ క్లాసికల్ ఫిజిక్స్లో ఏమేమి వస్తాయంటే మెకానిక్స్, ఆప్టిక్స్. అయితే ఇక్కడ మనం పెద్ద పెద్ద విషయాలు అంటే ఏంటంటే గ్రహాల చలనాల గురించి నేర్చుకోవడం, అలాగే మనకి ల్యాబొరేటరీలో జరిగే ఎక్స్పెరిమెంట్లు ఏవైతే ఉంటాయో వాటి గురించి నేర్చుకోవడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ ఏంటంటే క్లాసికల్ ఫిజిక్స్ కిందకు వస్తాయి. అలాగే మైక్రోస్కోపిక్ డొమైన్ అంటే ఏంటంటే దీనినే మనం క్వాంటమ్ ఫిజిక్స్ లేదా క్వాంటమ్ మెకానిక్స్ అని అంటాం. ఈ మైక్రో అంటే ఏంటి, చిన్నది అనే మీనింగ్ వస్తుంది కదా. అంటే ఇక్కడ చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న వస్తువులు, అంటే అత్యంత మన కంటికి కనబడిన విషయాల గురించి మనం ఈ మైక్రోస్కోపిక్ డొమైన్లో నేర్చుకుంటాం. వీటినే మనం క్వాంటమ్ మెకానిక్స్ అని కూడా అంటాం. అయితే ఇందులో వచ్చే టాపిక్స్ ఏంటంటే ఏఎంపి అంటే అటామిక్ మాలిక్యులర్ ఫిజిక్స్, అలాగే న్యూక్లియర్ ఫిజిక్స్,
అటామిక్ అంటే ఆటమ్స్ గురించి నేర్చుకుంటాం, ఎలక్ట్రాన్స్ గురించి నేర్చుకుంటాం, న్యూక్లియస్ గురించి నేర్చుకుంటాం. వీటన్నిటి గురించి మనం ఎందులో నేర్చుకుంటాం? క్వాంటమ్ ఫిజిక్స్లో నేర్చుకుంటాం. ఇలా 2 డొమైన్స్గా మనకి ఫిజిక్స్ని డివైడ్ చేశారు. ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్ వీడియోలో ఇంత పెద్ద విశ్వాన్ని నడిపించే ఆ అద్భుత శక్తులేంటో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందేమో షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి ఫిజిక్స్ కంటెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.